జీవపు ఊటలు సజీవ దేవుని వాక్కులు మన శాంతి మీకు ఇచ్చును. మీ ఆత్మదాహము తీర్చును పరమాత్మ చెంతకు నిన్ను చేర్చును, నిన్ను చేర్చును, నిన్ను చేర్చును. దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న యేసయ్యకి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు యేసయ్యకి చెల్లిస్తూ ఉన్నాను. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనం ప్రతి నెల మొదటి ఆదివారమున యోహాను రాసిన సువార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో ముఖ్యంగా మనము ఈరోజు 1వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలను ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ భాగం అంతటికి ఒక పేరు పెట్టాం. అదేంటంటే దేవుణ్ణి చూడగలం ఎలా, లేదా దేవుణ్ణి ఎలా చూడగలం. ఈ అంశంలో మనము 3 భాగాలుగా లేదా 3 సబ్ అంశాలుగా ధ్యానం చేయబోతున్నాం. మొదటి భాగం 14వ వచనం, వాక్యమైన యేసు దేవుడు శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చుట, శరీరధారి అగుట లేక శరీరాన్ని ధరించుకొని వచ్చుట. ఆ తర్వాత 15వ వచనము, వాక్యమైన దేవుడు ఎవరో యోహాను సాక్ష్యమిచ్చుట. ఆ తర్వాత 16 నుంచి 18 వచనాలు, ఇందులో వాక్యమైన యేసు దేవుడు ఈ లోకానికి ఏం తీసుకొచ్చాడు? కృప సత్యములు తీసుకొని వచ్చాడు. ఇవి మనం చూస్తాము. ఈ 3 అంశాలను మనం ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, వాక్యమనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. గమనించండి, మనము యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం 14వ వచనాన్ని గమనిస్తే ఆ వచనంలో ఇలా ఉన్నది, చదవమ్మా. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము, ఏ వాక్యము? ఆ వాక్యము, ఏ వాక్యము? మొదటి అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అది అన్నమాట. 14వ వచనం, ఆ వాక్యము అంటే దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యమైన దేవుడు ఏం ధరించాడు? శరీరాన్ని ధరించాడు. వినండి, ఈ 14వ వచనంలో 4 మాటలు ఉన్నాయి. 1 శరీరధారి అగుట, 2 నివసించుట, 3 మహిమను చూచుట, 4 కృపా సత్య సంపూర్ణుడుగా కనబడుట. శరీరధారి అగుట అనేటువంటి ఈ మాటను ఎలా అర్థం చేసుకోవాలి మనం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మన తల్లి గర్భములో మనము పిండముగా రూపించబడ్డాం కదా. మన తల్లి గర్భములో మనము పిండముగా రూపించబడినప్పుడు మనకు మనమే రూపించబడ్డామా, మనల్ని ఇంకొకరు సృజించారా? తల్లి గర్భంలో మనల్ని ఇంకొకరు అంటే ఎవరు? దేవుడు అని అర్థం. ఇక్కడ శరీరధారి అగుట అనే ఈ పదాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మీరు గమనించండి, అదే మొదటి అధ్యాయము 2వ వచనములో, కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన ద్వారా కలిగెను. అంటే క్రియేషన్, ఆయనే సృష్టికర్త. ఇప్పుడు శరీరధారి అగుట అనే మాటలో అర్థం ఏంటంటే,
మరియమ్మ గర్భములో యేసు ప్రభువుని ఇంకొకరు సృజించలేదు. ఆయనే ఏం ధరించుకున్నాడు? శరీరాన్ని ధరించుకున్నాడు. అది ఎట్లా? లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువు. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇప్పుడు మీరు గమనించారా? మరియమ్మతో చెప్పిన మాట, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ నుండి వచ్చిన ఎగ్ పిండం తయారవుతుంది కదా. ఇక్కడ మానవ పురుషుడు లేడు. అర్థమవుతుందా? అక్కడ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఏం తయారైంది అంటే, ఇక్కడ ఆయన ధరించిన శరీరము, వినండి, ఆది యందు ఏమున్నది? వాక్యం. ఆ వాక్యమైన దేవుడే శరీరాన్ని ధరించుకున్నాడు తప్ప ఆయనకి ఇంకొకరు ఆ శరీరాన్ని ఇవ్వలేదు. నోట్ దిస్ పాయింట్. సో శరీరధారి అగుట అనే ఈ పదములో వాక్యమైన దేవుడే ఏం ధరించుకున్నాడు? శరీరాన్ని. పాయింట్ 1 అయిపోయింది. ఇప్పుడు పాయింట్ 2, నివసించుట అనే పదం చూస్తాం మనం. అంటే ఆయన మన మధ్యకి ఏం ధరించుకొని వచ్చాడు? శరీరం. శరీరాన్ని ధరించుకొని వచ్చిన ఆయన మనుషుల మధ్య ఏం చేశాడు? నివసించాడు. ఇక్కడ నివసించుట అనే మాటను గ్రీకులో స్క్నేనోవో అనే పదం ఉపయోగించారు. అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి గుడారములో, ఏ గుడారము? ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారములో ఆయన సన్నిధి ఉన్నది, అక్కడ ఆయన నివసించాడు. ఫర్ ఎగ్జాంపుల్ నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అక్కడ స్క్నేవో అనే పదానికి అర్థం ఏంటంటే, ఈ స్క్నేవో అనే ఈ పదానికి అర్థము గుడారములో నివసించినట్టు, శరీరం అనే గుడారములో ఉండి మనుషుల మధ్య నివసించాడు అని అర్థం. చెప్పండి, స్కెనోవో అనే ఈ పదానికి అర్థం ఏంటి? గుడారములో, ఏ గుడారములో? ప్రత్యక్ష గుడారములో నివసించినట్టు, ప్రత్యక్ష గుడారములో నివసించినట్టు శరీరం అనే గుడారము ధరించుకొని ఆ గుడారములో ఉంటూ మనుషుల మధ్య ఆయన ఏం చేశాడు? నివసించాడు అని అర్థం. చదవమ్మా, నిర్గమాకాండం 40వ అధ్యాయం 34. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. విన్నారు కదా? దైవ ప్రసన్నత ఎక్కడ చూశారు? గుడారములో. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలు. యేసయ్య శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఆ శరీరములో ఏమున్నది? దేవుడు, లేక పరిపూర్ణ దేవుడు. ఆ దైవ సన్నిధిని శరీరం అనే గుడారములో ఉంచి పైకి ఆయన మానవ రూపంలో మనకు కనిపించాడు. అంటే మానవుడుగా, పరిపూర్ణ మానవుడు. ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, అలా కనబడి అలా మాయమైపోలా 33.5 సంవత్సరములు మానవుల మధ్య నివసించాడు. పాయింట్ 2 అయిపోయింది. పాయింట్ 3, మూడో విషయానికి వచ్చేటప్పటికి 14వ వచనంలోనే ఉన్నాం మనం. 14వ వచనంలో మూడో పాయింట్కి వస్తున్నాను. అక్కడ మహిమను చూచుట అనే పదం ఉంటుంది. జాగ్రత్తగానండి. ఏమి చూచుట? మహిమను. ఇక్కడ మహిమ, యేసయ్య పుట్టుకలో ఏం కనబడింది? మహిమ. ఎందుకని? అందరిలాగా ఆయన పుట్టలేదు. అందరూ పుట్టినట్టు ఆయన పుడితే దాన్ని మహిమ అనరు. ఎవరి వల్ల కానిది దేవుని వల్ల ఏదైతే అవుతుందో దాన్ని ఏమంటాము? మహిమలు అంటాం. అంతే కదండి. ఆయన పుట్టుకలో ఏం కనబడింది? మహిమలు. ఆయన జీవితం అంతా మహిమలే. ఒక 2 చెప్తాం మీకు. ఫర్ ఎగ్జాంపుల్, యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. విన్నారు కదా? అర్థమైపోయిందా? ఏం బయలుపరిచాడు? మహిమను. బాగా వినండి. ద్రాక్షారసం ఎలా వచ్చింది? మీరు గమనించండి, బాగా చదవండి. ఏం చేయమన్నాడు? రాతి బాణల నిండా నీళ్లు నింపమన్నాడు. వాళ్ళు నీళ్లు నింపిన తర్వాత
అక్కడ ఆ వాక్యాన్ని బాగా చదవండి. ఈ జగ్గు తీసుకెళ్ళి లోన ముంచినప్పుడు నీళ్ళే, ముంచి పైకెత్తేటప్పుడు ద్రాక్షరసం. దాన్ని ఏమంటారు? దేవుని మహిమ. నాలుగోది, వాళ్ళు ఎలా చూశారనంటే ఇక్కడ ఒక మాట ఉంటుంది, కృప సత్య సంపూర్ణుడు. అది లాస్ట్లో ఎందుకు పెట్టానంటే, ఇప్పటి వరకు మనం ఏమైతే చెప్పుకున్నామో అది లోనుంది, అది ఇప్పుడు బయటికి కనిపించింది అని అర్థం. ఏది? ఆయన ఆయన హృదయం నిండా ఏమున్నది? కృప సత్యం. చెప్పండి, కృప సత్యం. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? కృప సత్యం. ఆ కృప విషయములో, సత్యం విషయములో ఏమై ఉన్నాడు ఆయన? సంపూర్ణుడు. అంటే సగం సత్యం సగం అని కాదు, సో కొద్దిగా లేకుంటే కాలు భాగం అని కాదు. సంపూర్ణుడుగా ఆయనలో ఏమున్నది? ఆయన సత్యం. అందుకే కదా పిలాతో కూడా ఏమన్నాడు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటాడు. అంటే సత్యం అంటే ఆయనే కదా. ఎక్కడున్నాడు ఈ మాట? నేనే సత్యం, నేనే జీవం అన్నాడు కదా. సో సత్యం అంటే ఎవరు ఇక్కడ? యేసు ప్రభువే. మళ్ళీ ఇదే మాట యోహాను రాసిన సువార్త 17లో ఏముంది? నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం. కాబట్టి యేసు ప్రభు ఏమై ఉన్నాడు? ఇందాక మనం చూసాం కదా 14వ వచనములో, ఆ వాక్యము ఎలా వచ్చాడు? శరీరధారి. ఈ శరీరధారిలో లోన ఏమున్నది? కృప ఉన్నది, సత్యం ఉన్నది. ఈ కృపా సత్యమైనటువంటి దేవుడు ఇప్పుడు బయటికి కనిపించాడు. లోన ఏమై ఉన్నాడో బయట కూడా అదే ఉన్నాడు. అర్థమైంది కదండి? సో 14వ వచనము అర్థమైపోయింది. ఈ విధంగా మనము దేవుణ్ణి చూడగలిగాం. రెండో అంశం 15వ వచనం స్టార్ట్. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. చాలు. మొదటి దానికి ఏమని పేరు పెట్టాం? 14వ వచనంకి వాక్యమైన యేసుదేవుడు శరీరధారై వచ్చుట. అంతే కదా, అయిపోయింది. ఇప్పుడు ఏం పెట్టాము? 15వ వచనం పేరు వాక్యమైన యేసు దేవుడు ఎవరో యోహాను సాక్ష్యం ఇచ్చుట. అంతే కదా. రెండో అంశంలో యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇంతకీ యోహాను గారు ఈయన ఈ యోహాను సువార్త రాసిన యోహాను గారు కాదు, బాప్తీసం ఇచ్చిన యోహాను గారు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. ఒకటేంటి? ఆయన నాకంటే ప్రముఖుడు. రెండో మాట ఏంటి? ఆయన నాకంటే ముందున్నవాడు. రెండింటిని వివరిస్తాను. జాగ్రత్తగా వింటున్నారు కదా? ఓకే. ఇప్పుడు మొదటి పాయింట్ వినండి. నాకంటే ప్రముఖుడు అనే మాటను వివరిస్తాను, ఓకేనా? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 3, అలాగే యోహాను సువార్త 12:41 చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇప్పుడు చెప్పండి, పరలోక మహాపట్టణమంతా దేవుణ్ణి ఏం చేస్తుంది? ఆరాధిస్తుంది. కాబట్టి ఈయనెవరు? ప్రముఖుడు. ఈయనెవరు? ప్రముఖుడు అంటే చెప్పండి. ఆయనకంటే గొప్పవాడు ఇక లేడు. ఇప్పుడు బాగా వినండి. ఇంతకీ ఈ ఆరాధన ఆస్వాదిస్తున్న వ్యక్తి ఎవరు? ఇప్పుడు అక్కడ దేవదూతలు ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. అక్కడ ఒక ఆయన సింహాసనసీనుడై ఉన్నాడు. అక్కడ ఆయన ఎవరైనా ఉంది? అక్కడ ఏమన్నాడు యెషయా గారు? యెహోవా అన్నాడా? యెహోవా అనే పదం వాడాడా? మరి ఇంతకీ మనము తండ్రైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని త్రియేక దేవుడిని పిలుచుకుంటున్నాం కదా. ఈ సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు యెషయా చూచింది మరి తండ్రైన దేవుణ్ణా, కుమారుడైన దేవుణ్ణా, పరిశుద్ధాత్మ దేవుణ్ణా, లేక ఎవరిని చూసి ఈ విధంగా ఆయన ఆ దేవదూతలు ఆయన్ని ఆరాధించుతున్న ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు? చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 41. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. ఇప్పుడు అర్థమైందా? ఆయన మహిమను చూచినందున ఆయన గూర్చి ఈ మాటలు. ఆయన అంటే ఎవరు? యేసుప్రభు. ఇప్పుడు అర్థమైందా? యేసుప్రభు ఎవరు? నాకంటే ప్రముఖుడు. రెండో మాట,
నాకంటే ముందున్నవాడు. యేసుప్రభు ముందు పెట్టాడా, యోహాన్ గారు ముందు పెట్టారా? బాప్తిస్మ ఇచ్చి యోహాన్ ముందు పెట్టాడా, యేసుప్రభు ముందు పెట్టాడా? లూకాసు వార్త 1వ అధ్యాయము చదవమ్మా. 24. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసిననుకుని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన 6వ నెల. ఎవరికి 6వ నెల? ఎలిజబెత్ అమ్మకి 6వ నెల. అంటే యోహాను గారు 6 నెలలు గర్భములో అప్పటికి ఉన్నాడు అని అర్థం. ఆ టైములో గాబ్రియేలు దూత మరియమ్మ దగ్గరికి వచ్చి ఈ వార్త చెప్పాడు. అంటే యేసు ప్రభు కంటే ఎన్ని నెలలు ముందు పుట్టాడు? అంటే 6 నెలలు పెద్దోడు అని చెప్పుకోవచ్చు. ఇంకానా చెప్పండి. ఓకే, సరే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నాకంటే ముందు వాడంటే అర్థం ఏమిటి? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. చాలు. ఏమంట? నిత్యుడగు. అర్థం చెప్పండి. ఎంటికలన్నీ నరిసిపోయి, బాగా శరీరం అంతా ముడతలు పడిపోయి, బాగా ఒక్కి ముసలోడైపోయాడని అర్థమా? ఇక్కడ నిత్యుడగు తండ్రి అంటే అర్థము ఆయనకి ఆది లేదు, అంతము, నిరంతరము ఉన్నవాడు అని. నాకంటే ముందు ఉన్నవాడు అంటే అర్థము ఆయన ఎప్పుడూ ఉన్నవాడు. 2 అంశం అయిపోయింది. 3వ అంశం. 16 నుంచి 18 వచనాలు. 16వ వచనం స్టార్ట్. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను 3వ అంశానికి ఏమని పేరు పెట్టాం? వాక్యమైన యేసు దేవుడు కృపా సత్యములను ఆయన ద్వారా కృపా సత్యములు వచ్చుట. ఇప్పుడు చూడండి 16వ వచనము ఏముంది? 16వ వచనంలో ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. విన్నారా? కృప ఎమ్మడి. చెప్పండి, కృప ఎమ్మడి. దీన్ని గ్రీకులు ఏమన్నారు? క్యారిన్ యాంటీ క్యారిటోస్ అన్నారు. చెప్పండి, మీకు ఇచ్చాను కదా. క్యారిన్ యాంటీ క్యారిటోస్ అన్నారు గ్రీకులో. చెప్పండి, మీకు ఇచ్చాను. క్యారెట్ కాదు. ఓకే 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 వినండి. సో దీని తెలుగు అర్థం చెప్తాను. క్యారిన్ యాంటీ క్యారిటోస్ అనే ఈ గ్రీకు ఓడికి తెలుగు అర్థం ఏంటంటే, సముద్ర తీరాన, అంటే మీరు బీచ్ దగ్గరికి వెళ్తారు కదా, ఆ ఒడ్డుకి ఏమొస్తూ ఉంటాయి? మాటి మాటికి అలలు. ఒక అల వచ్చింది, ఆగిపోతుందా? చెప్పండి, ఆగిపోతుందా? నెక్స్ట్ మళ్ళీ ఏమొస్తుంది? అలా. మళ్ళీ ఏమొస్తుంది? అలా. మళ్ళీ ఏమొస్తుంది? అలా. అలా కృప ఎంబడి కృప మనకు వచ్చిందంట. ఏంటి దాని అర్థం చెప్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజే నేను యేసుప్రభుని నమ్ముకున్నా. నాకు తెలియదు, ఈరోజే విన్నా, యేసుప్రభు గురించి విన్నా. వినగానే నేను గుర్తించా ఏమని? నేను పుట్టుకతోనే పాపిని, నా జన్మ కర్మ, నా పాపములు నాకు కనిపిస్తున్నాయి, నేను పాపాత్ముణ్ణి అని నేను ఒప్పుకున్నా. అప్పుడు కృప ఏం చేసింది? నన్ను క్షమించింది, రక్షించింది, నన్ను దేవుని బిడ్డగా చేసేసింది. అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నేను జారలేదా? జారాను. మళ్ళీ నా తప్పును తెలుసుకుని ఏం చేశాను? పశ్చాత్తాపడ్డా. మళ్ళీ కృప ఏం చేసింది? చెప్పండి త్వరగా. నన్ను బలపరిచింది. ఇలా కృప ఏం చేస్తూ వచ్చిందంటే, పాపాన్ని అసహించుకునేలాగా, పాపాన్ని ద్వేషించేలాగా, పాపానికి దూరంగా వెళ్ళిపోయేలాగా, జారిన ప్రతిసారి, పడిన ప్రతిసారి నన్ను పైకి లేవనెత్తుతూ, పాపాన్ని ద్వేషించేటట్టు చేస్తూ, పాపాన్ని అసహించుకునేటట్టు చేస్తూ, ఆయన రూపంలో నన్ను మారుస్తూ, ఆయన వలె నన్ను మారుస్తూ, ఆయన ఉన్నట్టుగానే నన్ను నిలబెట్టింది. అదే కృపయమ్మడి కృప. ఒక సముద్ర తీరాన ఒడ్డుకు అలలు వచ్చినట్టు నీకు ఆ కృపయమ్మడి కృపను ఇవ్వడానికి ఆయన శరీరమును ధరించి లోకానికి వచ్చాడు. దేవుని పిల్లలారా, ఎంత ధన్యులం మనం. యేసు ప్రభును పక్కన పెడితే మనము నీతిమంతులము కాలేం. యేసు ప్రభును పక్కన పెడితే మనము పరిశుద్ధులము కాలేం. ఇప్పుడు ఈ కృప గురించి వివరిస్తాను. జాగ్రత్తగా వింటున్నారు కదా పాప? 17వ వచనం.
ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. విన్నారా? ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? కృపయు సత్యం ఎవరి ద్వారా వచ్చింది? అదే ఇప్పుడు మూడో అంశం పేరేంటి? వాక్యమైన యేసుదేవుని ద్వారా ఏమొచ్చింది? కృపా సత్యములు. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగానండి. ముందు ధర్మశాస్త్రం గురించి వివరిస్తాను. ఓకే పాప? ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18 నుంచి. ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారు అతని శిక్షించిన తరువాతేను అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతనిని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, బై మిస్టేక్ సిన్కి క్షమాపణ ఉంది, బై వాంటెడ్ సిన్కి స్పాట్లు చంపేయమనుంది. మీకేమర్థం ఏం చెప్పండి? ఉదాహరణకి తెలిసి ఒక అమ్మాయితో వ్యభిచారం చేశాడనుకో, అప్పటికప్పుడే చంపేయమనుంది. తెలిసి మందు తాగాడనుకో, అప్పటికప్పుడే చంపేయమనుంది. అదే మీరు చదివింది. అర్థమైందా? విపరీతంగా తిండిపోతానుకో, వాడిని కూడా చంపేయమనుంది. ఈ లెక్కలు ఎంతమంది చచ్చిపోతాం చూడండి మనం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, వాంటెడ్ సిన్ స్పాట్ డైడ్ అంతే. ఎప్పుడైనా ఒక వ్యక్తి తెలిసి పాపం చేస్తే అక్కడికక్కడే చంపేయాలంతే. అది ఎవరు చెప్తున్నది? ధర్మశాస్త్రం. చాలా జాగ్రత్తగానండి. ఆ టైపులో కానీ దేవుడు ఈ రోజు వరకు కొనసాగించుంటే ఇక్కడ నువ్వు బతకు, నేను బతకు. ఎంతమంది చచ్చిపోయారండి యూదులు ఆ విధంగా? చాలామంది చనిపోయారు కదా. ఆలోచించండి ఒకసారి మీరు. కృప అంటే ఏంటో వివరిస్తున్నానండి, జాగ్రత్తగానండి. సో ధర్మశాస్త్రం అంటే ఏంటి? సత్యం. సత్యం అంటే వాక్యం. న్యాయం అని కూడా అర్థం వస్తుంది. చెప్పండి, న్యాయం. న్యాయం. యేసు ప్రభు ద్వారా ఏమొచ్చింది? కృప సత్యములు. ఇప్పుడు దీని గురించి వివరిస్తాను. కీర్తన గ్రంథం 85వ కీర్తన 10వ వచనం. కృపా సత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములో ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి. విన్నారా? కృప సత్యములు ఏమయ్యాయట? అది ఎలా కలుసుకున్నాయంటే అండి చెప్తాను. చదువు. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి. అయ్యో, ఇప్పుడే కదండి విన్నారు. నీతి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చవలనని. ధర్మశాస్త్రం ప్రతి మనిషిలో ఏం కోరుతుంది? దొంగతనం చెయ్యొద్దు. చెప్పండి. నీతి, దొంగతనం చెయ్యొద్దంటే అర్థమైందండి. నీతి, పరాయి పురుషుడు పరాయి స్త్రీ మీద కన్ను వెయ్యొద్దు. చెప్పండి. నీతి, అబద్ధాలు ఆడొద్దు. చెప్పండి. నీతి, యథార్థంగా ఉండండి. నీతి. ధర్మశాస్త్రం అని చెప్తే అంత డబల్ పాపాలు చేస్తుంటే మనిషి. అంటే ధర్మశాస్త్రం చెప్పినట్టు మనిషి బ్రతుకుతున్నాడా, బ్రతకలేకపోతున్నాడా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ధర్మశాస్త్రము కోరిన నీతి మనలోకి తీసుకురావాలి. ఎవరు? దేవుడు తీసుకురావాలి. అది ఎలా సాధ్యం? చదువురా. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో నింపి. విన్నారా? అంటే శరీరము పాపం కాదండి. అంటే మన దేహము మొదటి ఆదాము ద్వారా ఏమైపోయింది? అందుకనమాట ఆ ఎగ్జాంపుల్ వాడారు. ఆయన దేహంలో హోలీ, ఆయన పుట్టుకలో హోలీ. మనిషిలో ఏముంది? చాలా జాగ్రత్తగానండి. మనిషిలో ఉన్న పాపమన్నా చావాలా, లేక మనిషి అన్నా చావాలా? మనిషి బతకాలి అంటే పాపం చావాలా? ఇప్పుడు పాపం ఎట్టా చచ్చిపోవట్లేదు కాబట్టి ఏమవుతున్నాడు? మనిషి చచ్చిపోతున్నాడు. ఇప్పుడు మనిషి బ్రతకాలంటే ఏం చావాలి? మొదటి ఆదాము ద్వారా వచ్చిన భూలోకములు అంటే ఆల్రెడీ ప్రజలు అటు వారి పాపాలు వీళ్ళ పాపాలు మొత్తం తీసుకొచ్చి ఒక్క ఆయన మీద వేసేసాడు. ఎవరి మీద? యేసు ప్రభు మీద. ఆ విధంగా పాపానికి ఏం జరిగింది? అంటే మనం చేసిన పాపానికి రావలసిన శిక్ష ఎవరు అనుభవించారు? యేసు ప్రభు అనుభవించాడు. ఎప్పుడైతే యేసు ప్రభు అనుభవించాడో ఇప్పుడు నేనేం చేశాను? ఆ విషయాన్ని నమ్మాను. ఏ విషయాన్ని నమ్మాను? మొదటి ఆదాము పాపం చేసేటప్పుడు నేను లేను. లేకపోయినా ఆయన చేసిన పాపానికి నేను ఏమనుభవించాల్సి వచ్చింది? శిక్ష. కడవరి ఆదాము సిలువేసే రోజు నేను లేను. కానీ మొదటి ఆదాము పాపం చేసే రోజు నేను ఆయన గర్భంలో ఉన్నా.
కాబట్టి ఆ శిక్ష నా మీదకి వచ్చింది. అలాగే కడవరి ఆదాము యేసు ప్రభు సిలువేసే రోజు కూడా నేను ఆయన గర్భములో ఉన్నాను అని నమ్మితే నీ పాపం ఆయన మీదకి ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన నీతి నీ మీదకి ట్రాన్స్ఫర్ కాగా అప్పుడు నేను సిలువ దగ్గరకు వచ్చి ఐయామ్ ఏ సిన్నర్ అనే పాపాన్ని నేను పాపిని ఒప్పుకోగా కృప నన్ను క్షమించమనగానే సత్యము ఏ నీతిని కోరిందో ఆ నీతి నాలోనికి వచ్చింది. కాబట్టి కృపా సత్యాలు కలుసుకున్నాయి. వినండి, అంటే యేసుక్రీస్తు ఎందుకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అది వివరిస్తున్నాడు. మనం 3వ అంశం ముగింపుకు వచ్చాం. మనం 17వ వచనంలో ఉన్నాం. 17వ వచనంలో ఏముంది చెప్పండి? ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది, కృపా సత్యాలు యేసుక్రీస్తు ద్వారా వచ్చాయి అంటే. ఇప్పుడు చూడండి, సరే, యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, మీకు గుర్తుందో లేదో, నన్ను చూసిన వాడు, అది వివరిస్తాను. 18వ వచనం చదువురా, ముగించుకుందాం. ఎవడనో ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. వినండి, ఇక్కడ మోనోగెనేస్ అనే పదం వాడారు గ్రీకులో. చెప్పండి, మోనోగెనేష్ అంటే గ్రీక్ వర్డ్. దీని తెలుగు అర్థం ఏంటంటే ఒక్కడైన దేవుని కుమారుడు, ఏక కుమారుడు, ఒక్కడైన ఏక కుమారుడు. బాగినండి, ముందాకేం చెప్పుకున్నాం? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు దేవుళ్ళు కాదు, త్రీ ఏక దేవుడు. అంటే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. చెప్పండి. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వానిని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలన్నారా? సాక్షాత్తు త్రియేక దేవుడు ఏమంటున్నాడు మోషేతో? మోషే అన్నాడు, నీ మహిమను నాకు చూపించు, అంటే దాని అర్థం నీ రూపమని. ఇక్కడ ఈ దేవుడు ఏమంటున్నాడు? నీవు నా ముఖమును చూడలేవు, మరి ఏం చూడగలవు? నా మంచితనం చూడగలవు. ఏంటి ఆయన మంచి? ఆయన ఎవరండి? వాక్యమైన దేవుడు. ఏం ధరించాడండి? శరీరం ధరించాడు. ఆ శరీరం ధరించిన ఆయన ఎక్కడున్నాడండి? మనుషుల మధ్య నివసించాడు. ఆయనలో ఏముందండి? మహిమ. ఆ మహిమను ఏం చేశాడండి? కనుపరిచాడు. ఆయన మన కొరకు ఏమయ్యాడండి? సిలువలో బలయ్యాడు. ఆ బలి ద్వారా మన అందరి పాపాలకు రావలసిన శిక్ష ఎవరు అనుభవించారు? ఆయనే. ఏం తీసుకొచ్చాడు? కృప. ఆ కృపలో ఏముంది? దేవుని మంచితనం. ఆ క్షమాపణలో ఏముంది? దేవుని మంచితనం. ఆయన మనకిచ్చిన ప్రేమలో, మంచితనములో ఏముంది? ఆయన రూపం. అలా దేవుని చూడగలం. అందరం లేచి నిలబడదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా దేవ, మా రక్షకుడా, ఈరోజు మాతో యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు, వచనము వెంబడి వచనాలు, అద్వితీయ దేవుడైన నీ కుమారుడు ద్వారా తండ్రి అయిన నిన్ను మాకు బయలుపరిచిన నీ కుమారుడి ప్రేమ కొరకై నీకు మహిమ కలుగునుగాక. తండ్రి ఎలా ఉంటాడు, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన ఆప్యాయత ఏంటో, ఆయన అనురాగం ఏంటో, ఆయనకుండే క్షమాగుణం ఏంటో, అవన్నీ యేసుక్రీస్తులో చూస్తాం. అందుకే నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్టే. త్రియేక దేవుని మేము కన్నులారా చూడబోతున్నాం. కాబట్టి ప్రభువా, ఈ మహిమశరీరములో అడుగుపెట్టిన మేమందరం మహిమశరీరములో ఉన్న నిన్ను చూసి యుగయుగాలు రాజ్యం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ భూమి మీద ఈ భౌతికమైన వాటి, క్షణికమైన వాటికి చోటు ఇవ్వకుండా ఆత్మ సంబంధంగా ఆత్మలో నీతో కనెక్ట్ అవుతూ, ఆత్మలో ఆనందిస్తూ, ఆత్మలో రుచి చూస్తూ, ఆత్మలో నీతో సంభాషిస్తూ, ఆత్మలో వింటూ, ఆత్మలో నీతో సహవాసం చేస్తూ ఎల్లప్పుడూ నీ రాకకు ఎదురు చూసే బిడలుగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఇదిగోనైనా బలలో చేవేస్తున్నాం. ఇంకా పవిత్రతలో, ఇంకా పరిశుద్ధతలో, ఇంకా నీతిలో, ఇంకా క్రీస్వారూప్యములో నేను నీ బిడలు ఎదగాలన్న ఉద్దేశంతో ఈరోజు మాతో సూటిగా మీరు మాట్లాడిన ప్రతి వాక్కుకై నీకు మహిమ కలుగునుగాక. యేసునామమున రొట్టె పవిత్రమగునుగాక, యేసునామమున ద్రాక్షరసం పవిత్రమగునుగాక,
యేసునామమున పరిచారకులు పవిత్రపరచబడుదురుగాక, తీసుకునేవారు పవిత్రపరచబడుదురుగాక, అయోగ్యముగా కాక అయ్యా నీ యొక్క మరణాన్ని, నీ యొక్క పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో నాయనా ఈ యొక్క రొట్టెను తినప్పుడల్లా, ఈ ద్రాక్షరసం తాగునప్పుడల్లా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నీ మరణాన్ని ప్రచురిస్తూ, అయోగ్యముగా కాక మమ్మల్ని మేమే స్వపరిచలన చేసుకొని నాయనా ఇదిగో లోకంతో పాటు మాకు శిక్ష రాకున్నట్లు మమ్మల్ని మేము విమర్శించుకుంటూ ప్రభు బలలో చేయేసి నీ కుమారుని స్వరూపంలో తండ్రి మేము రూపాంతరం చెందేలాగా ఇక్కడున్న ప్రతి బిడ్డను నన్ను ఇలా ప్రభు బలకు సిద్ధం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి.